ఇంట్లో ఫంక్షన్ ఉందనో పూజ ఉందనో ట్యాబ్లెట్స్ వాడి ప్రాణాల మీదకు తెచ్చుకోవడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. పీరియడ్స్ రాకుండా ఉండడానికి పోస్ట్పోన్ చేయడానికి ట్యాబ్లెట్స్ వాడితే ఆ ట్యాబ్లెట్స్ వల్లే వేరికోస్కి సంబంధించో మరేదో ప్రాబ్లం వచ్చో రక్తం గడ్డగట్టి టీనేజ్ అమ్మాయి 18 ఏళ్ళ ఆ అమ్మాయి కేవలం ఆ పిల్స్ వాడటం వల్లనే చనిపోయిందని చాలా న్యూస్లలో చూసామండి. మరీ తప్పదనుకుంటేనే ఆ పిల్స్ వాడాలి. అవి వాడటం వల్ల చాలానే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సహజంగా జరుగుతున్న ఒక ప్రక్రియను పోస్ట్పోన్ చేయడం అంటే అది అసహజం అనేగా అర్థం. కొంత ఇబ్బందితో ఉన్న ఇబ్బందులు ఉండే చాలా కష్టమైన పనే. డాక్టర్స్ అడ్వైస్ లేకుండా ఆ డేట్ పోస్ట్పోన్ చేసుకోవడానికి డైరెక్ట్గా ఓన్ డెసిషన్తో ఎప్పుడు ఆ పిల్స్ అసలు వాడకూడదు. అప్పటికప్పుడు మనకు సైడ్ ఎఫెక్ట్స్ కనిపించకపోయినా ఆ పిల్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్ తప్పకుండా ఉండనే ఉంటుంది. పీరియడ్ డేట్స్ ఇర్రెగ్యులర్ అవుతాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతాయి. పిల్స్ వాడాక తర్వాత డేట్ పోస్ట్పోన్ అయినా ఆ డేట్ మళ్ళీ ఎప్పుడు వస్తుందో అనే టెన్షన్ కూడా ఉంటుంది. ఆ కన్ఫ్యూషన్ టెన్షన్ వల్ల మెంటల్ హెల్త్ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఆ పోస్ట్పోన్ పిల్స్ వాడాక కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాల్సి వస్తుంది. ముఖ్యంగా పుల్లటి ఆహారాలు, చింతపండు, పులిహోర లాంటివి. ఇంకొన్ని ఫుడ్స్ కూడా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. పోస్ట్పోన్ చేసుకున్నంత ఈజీగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకోవడానికి చాలా కష్టం ఉంటుంది. మెంటల్గాను ఫిజికల్గాను ఒక స్ట్రెస్ లాంటిది ఏర్పడుతుంది. ఎక్కువ కాలం ఆగిపోయిన ఆ డేట్ కోసం ఎదురు చూసే మెంటల్ టెన్షన్తో కంగారు, నార్మల్గా జరిగే వర్క్స్ అన్నీ కూడా వెనుకో మూలన పడిపోతుంటాయి. మానసికంగా చికాకుతో చాలా కన్ఫ్యూజన్ ఫీల్ అవుతాం. పీరియడ్స్ రాకుండా అవి పోస్ట్పోన్ చేసుకోవడానికి వాడే పిల్స్ ఇలాంటివి కేవలం డాక్టర్ అడ్వైస్తోనే వాడాలి. ఓన్ డెసిషన్స్ ఓన్ ట్రీట్మెంట్ అస్సలు పనికిరాదు. ఇప్పుడు టీనేజ్ వాళ్ళలో ప్రతి 100 మంది అమ్మాయిలలో దాదాపుగానే ఇలా 99 మంది గర్ల్స్ ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన సమస్య, ఆ సమస్య PCOD. ఈ ప్రాబ్లమ్స్ చాలాదన్నట్టు ఇలాంటివి చేస్తూ పోతే టీనేజ్లోనే కాక ఫ్యూచర్లో ఫిజికల్గాను చాలానే ప్రాబ్లమ్స్ స్ట్రేంజ్గా ఫేస్ చేయాల్సి వస్తుంది. మరీ ముఖ్యం అనుకుంటేనే, అత్యవసరం అనుకుంటేనే తప్ప డేట్స్ పోస్ట్పోన్ చేసుకునే ఆ పిల్స్ జోలికి వెళ్ళకపోవడమే చాలా మంచిది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రెగ్నెన్సీ రాకుండా చాలామంది అవాయిడ్ చేయడానికి ఏవేవో పిల్స్ వాడుతుంటారు. ఐ పిల్స్ అని, ప్రెగ్నెన్సీ ప్రొజెస్ట్రాన్ అని, ఇలా చాలామంది ఎక్కువ పిల్స్నే వాడుతుంటారు. ఈ ప్రెగ్నెన్సీ దూరం చేసుకోవడానికి వాడే పిల్స్ కూడా ప్రాణానికి చాలా హానికరం. డాక్టర్ని కన్సల్ట్ చేయకుండా ఏ పిల్స్ వాడకూడదండి. ఏదైనా కానీ మనిషికి హెల్తే ముఖ్యం కదా. చాలామంది ఆడవారు ఇలా తెలిసి తెలియకో ఏవేవో పిల్స్ వాడి తమ హెల్త్ని పాడు చేసుకుంటున్నారు. ఇంకా మెంటల్ టెన్షన్ కూడా చాలా కన్ఫ్యూజన్గా మారిపోతున్నారు. వాళ్ళ మెంటల్ హెల్త్ కూడా దెబ్బతింటుంది. ఇలా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వాళ్ళకే తెలియని సమస్యలు వాళ్ళ బాడీలో ఏర్పడతాయి. సో జాగ్రత్తగా ఉండండి. ఏ పిల్స్ వాడినా డాక్టర్ని సంప్రదించకుండా వేసుకోవద్దు. ముఖ్యంగా ఈ పీరియడ్ పిల్స్, ప్రెగ్నెన్సీ పిల్స్. సో టేక్ కేర్.